మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఇన్నేళ్ళ ప్రయాణంలో మాతాన్కే వెంకటేష్కి వర్క్ నేర్పించిన డైరెక్టర్ అంటే మీ వర్క్ మీ వర్క్ని ఎన్హాన్స్ చేసిన ఈ మూమెంట్లో నేను కొత్తది తెలుసుకున్నాను, ఇతని పరిచయం వల్ల నాకు కొత్తది పరిచయం అయింది, అలాంటి డైరెక్టర్ పేరు చెప్పమంటే ఎవరి పేరు చెప్తారు? అందరు డైరెక్టర్ దగ్గర నేర్చుకుంటామండి. ప్రతి సినిమా మాకు ఒక లెసన్ లానే ఉంటుంది. సార్ ఒక సినిమా అనేది ఏం కాదు. ఇప్పుడు రాజేంద్ర గారు మాకు నేర్పించారు, ఎక్కువ నేర్పించారు. జయంత్ గారి దగ్గర ఎక్కువ నేర్చుకున్నాం మేము. బిగినింగ్ డేస్లో ఆయన సినిమాలన్నీ మేమే చేసాం. సూపర్ సక్సెస్ మూవీస్ అన్నీ అన్నీ ఆయన నేర్పించారు. ఆయన స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. సురేష్ కృష్ణ గారు నేర్పించారు. ఆయన మురళీమోహన్ రావు గారు ఫస్ట్ నాకు నన్ను మా ఫాదర్ ఎడిటర్గా ఉన్నా నా వద్దాం నువ్వు వచ్చి కూర్చో అని చెప్పి ఆయన నాతో చేయించుకుండేవారు. సార్ బి గోపాల్ గారి సినిమాలకి ఫస్ట్ రష్ కట్ చేసింది నేను ఆయన సినిమాకే. ఇలా అందరూ ఉంటారండి. ప్రతి డైరెక్టరు మాకు ఎక్కడో ఒక దగ్గర మేము నేర్చుకుంటాం. బొమ్మరెడ్డి భాస్కర్ అవని, శేఖర్ కుమల అవనివ్వండి, మోహన్ కృష్ణ గారు అవనివ్వండి, వీళ్ళందరూ మాకు ఎంతో అంటే వాళ్ళు సినిమా చేస్తున్నప్పుడు ఆ డిస్కషన్లో మాకు కొత్తగా అనిపిస్తూ ఉంటాయి. ఏదో రొటీన్గా ఏదో చేయడం అనేది ఉండదు. ఏదో కొత్తదనం ఉంటుంది ప్రతి సినిమాకి. ఈ ఏజ్లో కూడా మాకు కొత్తగా ఏదో చెప్తూ ఉంటారు. ఇలాగ ఆలోచిస్తున్నారా వీళ్ళు, మనం ఎందుకు ఇలాగ ఆలోచించలేదన్న ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. సార్ నేను ఎలాగ అనుకున్నాను, మీరు ఎలా ఎడిట్ చేశారంటారు. మేము ఒక్కొక్కసారి మేము అనుకున్న దానికంటే బెటర్గా వచ్చిందని అంటారు. ఇలాంటివి రకరకాలు ఉంటాయండి, ప్రతి సినిమాకి ఉంటాయి. ఈ ప్రయాణంలో పూరి గారితో మీ ఫస్ట్ అసోసియేషను ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం అనుకోవచ్చు. సో ఆ డే 1 మీ ఇద్దరు మీటింగ్ ఎలా జరిగింది, బాగా ఏమన్నా గుర్తుందా? అది అంటే ఏమో తెలియదండి నాకు. సినిమా అయితే నాకు ఇచ్చారు. ఎలా వచ్చిందని గుర్తు? మా ఇంటి కింద ఆఫీస్ ఉండేది. ఆ సినిమాకి ప్రొడ్యూసర్స్ ఆఫీస్ తీసుకున్నారు సార్. మా ఫిల్మ్ నగర్ ఇంట్లో కింద వాళ్ళు ఆఫీస్ రెంట్కి తీసుకున్నారు. అలా పరిచయం, అలా నేను ఎడిటర్గా ఉండడం నాకు ఇచ్చినట్టున్నారు. బట్ ఏమో మరి నాకు ట్రావెల్ అయితే పూరి జగన్నాథ్ బాగా ట్రావెల్ అయ్యాను. సార్ ఆయన టెక్నీషియన్స్ బాగా రెస్పెక్ట్ ఇస్తారు. మేము ఏమైనా చెప్పినా వింటారు. ఏది చెప్పినా పాజిటివ్గా తీసుకుంటాడు. ఆయన నెగిటివ్ ఆ సినిమా ఇది బాగాలేదండి అని అన్నా కూడా ఫీల్ అవ్వడు. చాలా పాజిటివ్గా తీసుకుంటాడు. ఎందుకు అండి అని అంటాడు. ఇది ప్రాబ్లం అండి దీంట్లో సినిమాలో అంటే ఏమైనా చేయగలమా అని చూస్తారు. ఇంకా లేదు అంటే ఆయన ఓకే అని అంటాడు. దాన్ని డ్యామేజ్ ఎంతవరకు కంట్రోల్ చేయకుండా చేస్తారు. బట్ 90% ఆయన చాలా కంఫర్టబుల్ డైరెక్టర్. టెక్నీషియన్స్ కంఫర్టబుల్ డైరెక్టర్ ఆయన. పూరి గారితో మీకు ట్రావెల్ ఉంది కాబట్టి ఒక 3 సినిమాల గురించి, పూరి గారి 3 సినిమాల గురించి మీరు పనిచేసినవి మాట్లాడుకుందాము. ఇండస్ట్రీలో చాలామంది రైటర్లను కలిశాను, చాలామంది డైరెక్టర్లను కలిశాను. చాలామంది చెప్పే ఒకే ఒక మాట ఏంటంటే అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, ఆ సినిమాలో ఉండే ఎమోషన్స్ అది దేనివల్ల బ్యూటీ వచ్చిందో తెలియదు. ఆ రైటింగ్ వల్ల, డైరెక్షన్ వల్ల, ఆ ఎడిటింగ్ వల్ల, ఆ సినిమా తెలియదు. కానీ సార్ ఆ హ్యూమన్ ఎమోషన్స్ మళ్ళీ ఇంకో సినిమా రాదు. ఈవెన్ కోనా వెంకట గారు కూడా ఇదే మాట చెప్పారు నా ఇంటర్వ్యూలో. అదొక అద్భుతం హ్యూమన్ ఎమోషన్స్లో అని చెప్పేసి. సో మీకు ఆ సినిమాతో మీ ట్రావెలింగ్లో గుర్తుండిపోయే మూమెంట్స్? లేదండి, ఇప్పుడు జనరల్గా మదర్ అండ్ ఫాదర్ ఆ సినిమా పెద్ద హిట్ అవ్వడానికి మేము అనలైజ్ చేసుకునేది ఏంటంటే మాకు నచ్చడానికి కారణం ఏంటంటే ప్రతి తల్లి తండ్రికి, తల్లి కొడుకుకి కొంచెం డిస్టెన్స్ ఉంటుంది. సో బట్ ఆ సినిమాలో మీకు ఫ్రెండ్స్లా ఉంటారు. అది కనెక్ట్ అయ్యారు అందరూ జనం అన్నది అదే దాని హిట్కి కారణం. ఆ ఫ్లేవర్ అనేది మేము అనుకోవడం. సార్ ప్రతి దాంట్లో అలా ఉండరు. ఇప్పుడు తొలి ప్రేమలో ఒక బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ ఉంటుంది. కరెక్ట్. అలాంటిది రియల్ లైఫ్లో ఉండవండి. అవి ఎక్కడో ఉంటాయి. ఆ రియల్ లైఫ్లో అయ్యో ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా మదర్ ఉంటే బాగుంటుంది, ఇలా కొడుకు ఉంటే బాగుంటుంది అని కనెక్ట్ అవుతారు చూస్తారు ఆడిటోరియం. అవి పెద్ద హిట్ని చేస్తాయి సినిమాలు. అవి ఎమోషన్ ఇది పట్టుకోగలిగితే. పూరి జగన్నాథ్ గారి సినిమాలో అన్నిట్లో అవి ఉంటాయి. ఇప్పుడు ఇడియట్ ఉంది, ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నామంటే మనం ఆలోచించి 10 సార్లు ఆలోచించి అమ్మాయి ఏమనుకుంటుందని చెప్పి వెళ్ళి మాట్లాడతాం. ఐ లవ్ యూ ఏదో చెప్పాలనుకుంటే భయపడతారు. దాంట్లో హీరో క్యారెక్టర్ చేసిన అలా ఉండదు. డైరెక్ట్గా వెళ్ళి ఐ లవ్ యూ అంటాడు. అది ఒక ఫ్యాంటసీ. అలా అయ్యో ఇలా ఉంటే బాగుంటుంది అన్న ఫీలింగ్ కలుగుతుంది చూస్తారు ఆడిటోరియంలో. అవి హిట్ అవుతాయని మేము నేర్చుకున్నాం ఇవన్నీ అంతే. అవి మేము ఎక్కడో కనెక్ట్ అయ్యామనుకోండి. అలా హ్యాపీ డేస్ ఉంది, అయ్యో కాలేజ్ డేస్, నేనైతే కాలేజ్కి వెళ్ళలేదు. కాలేజ్ డేస్ ఎంత అందంగా ఉంటుందా అసలు, కాలేజ్ ఒక ఫ్యాంటసీ లాగా అనిపించింది చూసినప్పుడు. అది ఇష్టపడ్డాం. అది ఆడిటోరియం కూడా అలాగే, ఆ యూత్ కూడా అలాగే ఫీల్ అయ్యారు. ఆడిటోరియం 3 కాలేజ్కి వెళ్ళే కుర్రోళ్ళు కానీ, కాలేజ్కి వెళ్ళవలసిన కుర్రోళ్ళు అందరూ అయ్యో కాలేజ్ ఎంత బాగుంటుందా అన్న ఫీల్ అయ్యారు. అవును. ఆ ఎమోషన్ని పట్టుకోగలిగితే అవి పెద్ద సినిమాలని లెక్క మాకు. ఇప్పుడు గోదావరి ఉంది, గోదావరి సినిమా చేసినప్పుడు మేము బాగా ఎంజాయ్ చేస్తాం. అయ్యో మనల్ని ఎవడైనా పెళ్ళికి ఇలా పిలిస్తే బాగుంటుంది, ఆ జర్నీలో ఎలాగెళ్తే బాగుంటుంది అనుకున్నాం. అవి కనెక్ట్ అవుతాం చూస్తారు, అవి పెద్ద హిట్ అవుతాయని మా ఫీలింగ్. అది ఆడిటోరియం అలా అనిపిస్తుంది, ఆడిటోరియంకి అలా అనిపించాలి ఆడియన్స్కి. అండ్
పోకిరి విషయానికి వస్తే పోకిరి గురించి ఒక 2-3 ప్రశ్నలు ఉన్నాయి సార్. నా మొదటి ప్రశ్న ఏంటంటే క్లైమాక్స్‌లో నాజర్ గారు తన కొడుకు ఎవరో రివీల్ చేసి చెప్తారనమాట. అవును. ఆడియన్స్‌కి మనం ఫేస్ చూపించేస్తాం. మహేష్ బాబు గారిని గ్రౌండ్‌లో అవును. ఆ హెలికాప్టర్ షాట్ అక్కడ రివీల్ చేసేస్తాం. ప్రకాష్ రాజుకి తెలీదు. ఎందుకంటే మనకు ఆడియన్స్‌కి చూపించాడు కాబట్టి. తర్వాత మళ్ళీ కారు దిగి పరిగెత్తేటప్పుడు కూడా మనం ఫస్టు అంతకుముందు షాట్‌లోనే మహేష్ బాబు పోలీస్ అని చూసుంటాము. పరిగెత్తేటప్పుడు కూడా అదే ఎమోషన్ క్యారీ అయింది. సో, మీరు ఎడిటింగ్ చేసేటప్పుడు మీకు ఎలాంటి ఎమోషన్ క్యారీ అయింది ఆ క్లైమాక్స్‌కి? ఇలా పోకిరి మేము డే వన్నే పెద్ద హిట్ అవుతుంది అనుకున్నాం. సార్. డే వన్నే పెద్ద హిట్ అవుద్ది అనుకున్నాం. పోకిరికి ఏంటంటే రిలీజ్ తర్వాత ఆ బెగ్గర్ కామెడీ తీసేద్దామని రిలీజ్కి ముందు ప్రొజెక్షన్లు వేసినప్పుడు ప్రివ్యూలు వేసినప్పుడు సినిమా అంతా బాగుంది, బ్రహ్మానందం గారు బెగ్గర్ కామెడీ అడ్డుతుంది సినిమాకి అని పెద్ద డిస్కషన్ పెట్టారు. తీసేద్దామని ఆలీ బెగ్గర్ కామెడీ తీసేద్దాం. అవునవును. దానికి నేను స్ట్రాంగ్గా అబ్జెక్ట్ చేశాడు డైరెక్టర్ గారికి. పూజ అన్నారు ఫోన్ చేసి, సార్ ఇది తీసేద్దాం అంటున్నారు వెంకటేష్, తీసేద్దామా అని. లేదు సార్ ఉంచండి సార్, మరీ లేకపోతే మరీ హెవీ ఫీలింగ్ వస్తుంది, కామెడీ టోన్ డౌన్ చేస్తుంది సినిమా అని. కాబట్టి అది ఉంచండి అని చెప్పి ఉంచాం. అంతేగాని పోకిరికి పెద్ద మాకేమీ డిస్కషన్సే అవ్వలేదండి. సార్. డే వన్ నుంచి సూపర్ హిట్ అనుకున్నాం మేము సినిమా. ఎందుకు సార్ పోకిరి మాత్రమే ఎందుకు అంత స్పెషల్ మీ దృష్టిలో? అంటే 75 సంవత్సరాల సినిమా రికార్డును అప్పుడు బద్దలు కొట్టిన సినిమా. యాక్చువల్గా చెప్పాలంటే పోకిరి, ఇడియట్ కొంచెం ప్యారల్గా దగ్గర ఉన్న సినిమాలండి. దాంట్లో పోకిరిలో, దీంట్లో ఇడియట్లో కూడా హీరో వచ్చి ఇది ఇతను ఇన్ఫార్మర్, దీంట్లో పోలీస్ ఆఫీసర్. కొంచెం క్యారెక్టరైజేషన్ అలాగే రెండు సినిమా కటింగ్ ప్యాటర్న్లు రెండు సినిమాకి ఒకలా ఉంటాయి. ఇడియట్ టు పోకిరి. అమ్మా నాన్న తమిళ మిగతా సినిమాలు వేరేగా ఉంటాయి. హీరో తెలిసి చేస్తూ ఉంటాడు. అందుకు మేము ఎలా కట్ చేసామంటే ఎవరైనా క్వశ్చన్ వేయక ముందే ఆన్సర్ వస్తూ ఉంటుంది హీరో దగ్గర నుంచి. ఆ టైమింగ్ పెట్టాం మేము. ఇడియట్లో కూడా అలాగే ఉంటుంది, పోకిరికి కూడా అలాగే ఉంటుంది. ఫస్ట్ నార్మల్గా ఎడిట్ చేసేసాం. హీరో ఏంటంటే తెలిసి చేస్తున్నాడు సినిమాలో. సార్. అతను ఇలా అడిగితే ఇలా మాట్లాడడానికి ప్రిపేర్ అయి ఉంటాడు అన్నిటికీ. తెలిసి చేస్తున్నాడు కాబట్టి ఎక్కడ ల్యాగ్ ఉండదు. హీరో క్వశ్చన్ వేయక ముందు ఆన్సర్ వస్తుంటుంది. ఓకే. ఆ ఫాస్ట్నెస్ అక్కడ నుంచి తీసుకున్నాం. నువ్వు నాకు నచ్చావంటే నాకు కూడా అంటాడు అక్కడ హీరో. ఆ గ్యాప్ ఈడు అది ఇంకా అతనికి కాలేటట్టు ఉంటుంది. ఆ టైమింగ్ పట్టుకున్నాం మేము పోకిరికి కానీ ఇడియట్కి కానీ అలా. సూపర్ సార్. అయితే ఆంధ్ర వాళ్ళ విషయానికి వచ్చేలేకే సినిమా అయిపోయింది, పూరి జగన్నాథ్ గారు రష్ చూసుకున్నారు, మీతో మాట్లాడారు. కానీ ఆ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో బతికించుకోవాలని చాలా తాపత్రయపడ్డారంట ఆయన. ఏం లేదండి, మా ఆంధ్ర వాళ్ళ నాకు పర్సనల్గా నచ్చలేదు. నేను చెప్పాను ఆయనకి అండర్ ప్రొడక్షన్లోనే చెప్పా, నాకు నచ్చలేదు అంటే ఎందుకు అని అన్నాడు. యంగ్ క్యారెక్టర్ బాగుంది సార్, ఆ ఓల్డ్ క్యారెక్టర్ చాలా చిన్న అబ్బాయిలా ఉన్నాడండి ఎన్టీఆర్. ఆ యంగ్ క్యారెక్టర్ని ఏజ్డ్ క్యారెక్టర్ని చూడలేకపోతున్నామండి, డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం. ఆ గెటప్ కానీ అది కొంచెం మిస్ఫైర్ అవుద్దేమో అని అనుకున్నాం. దానివల్ల ఆడిందా దానివల్ల ఆడలేదా నాకు తెలియదు కానీ, బట్ మేమైతే అంత ఆయన సినిమాల్లో గ్రేట్ ఫిల్మ్ కాదనేది నా పర్సనల్ ఒపీనియన్. అది చెప్పాం, ఫ్రాంక్గా చెప్తాం. అలా ఇవన్నీ చెప్తామండి. ఆయన ఏం పాజిటివ్గా తీసుకున్నారు. ఎక్కడ అయ్యో ఇలాగన్నాడు వెంకటేష్ అని ఎప్పుడు ఆయన ఏం ఫీల్ అవ్వలేదు. సార్, ఇండస్ట్రీలో మీ దాకా వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ నా దాకా వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. నేను తప్పు అయితే కరెక్ట్ చేసుకుంటాను. పూరి జగన్నాథ్ గారితో మీకు గ్యాప్ రావడానికి కారణం ఫైనాన్షియల్ ఇష్యూ సార్? అంటే చెప్పకూడదు ఒక అంతకు అదే. అదేనా? అంటే ఫస్ట్ ఫిల్మ్ నుంచి అదే పేమెంట్ ఇస్తున్నారు. పోకిరికి సార్ అదే పేమెంట్ ఇస్తే అలాగండి కొంచెం పెంచండి. అన్నీ ఆయన ఓన్ ప్రొడక్షన్ అనమాట. బయట చిన్న సినిమాలకి నేను ఎక్కువ తీసుకుంటున్నాను, పెద్ద సినిమాకి కూడా నేను దానికంటే తక్కువ తీసుకుంటే బాగుండదని అడిగాం. ఆయన హర్ట్ అయ్యాడు అన్నట్టు అన్నారండి. అది నాకు కరెక్ట్గా తెలియదు, నేను అనుకోవడం ఇది. అలా అంటే కొంతమంది టీం మారాం పోకిరి దేశముద్ర తర్వాత. అవును. ఫైనాన్షియల్ మ్యాటర్ అంటే అంతే అయ్యి ఉండొచ్చు, అదే అయ్యి ఉండొచ్చు నాకు తెలుసు. సో ఇది జస్ట్ కనుక్కోవడానికి. నాకు ఇప్పుడు ఈ రోజుకి ఆయన ఎక్కడైనా చూస్తే మాట్లాడతారు. ఏ డైరెక్టర్ అయినా మాతోటి బాగానే ఉంటారు. వాళ్ళు సినిమా ఇస్తేనే మంచి, సినిమా ఇవ్వకపోతే మంచి అనేం కాదు సార్. అయితే మీరు పోకిరి సినిమాకి ఎడిటర్ కాబట్టి ఈ మధ్యకాలంలో పూరి జగన్నాథ్ గారు మాట్లాడుతూ పోకిరిలాగా లేదు అంటున్నారు. పోకిరిలో ఏముందని చెప్పి నేను 2 సార్లు సినిమా చేసుకొని చూశాను, నాకేం కొత్తగా అనిపించలేదు, నేను తీసే సినిమాలు బాగానే తీస్తున్నాను, ఎందుకు ఆడట్లేదో తెలియట్లేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. అంటే అసలు పూరి జగన్నాథ్ గారి టచ్ కానీ ఆ మేకింగ్ కానీ ఎక్కడో ఆ స్పార్క్ మిస్ అవ్వడానికి కారణం ఏంటి? మీరు ఎడిటర్గా ఇంత ట్రావెల్ అన్నారు కాబట్టి మీరేం అబ్జర్వ్ చేశారు? పూరి జగన్నాథ్ ఇది ఆల్రెడీ నేను చెప్పానండి మిగతా ఇంటర్వ్యూలో. పూరి గారి దగ్గర ఏంటంటే ఆయన ఏటీఎంకి వస్తే కూర్చుంటే ఆయన
కథ తెలిసి ట్రిమ్ చేస్తుంటాడు సినిమాని. ఇది అక్కర్లేదు తీసేయండి, ఇది అక్కర్లేదు తీసేయండి అంటుంటాడు. ఆయనకి తెలుసు కాబట్టి. మిగతా డైరెక్టర్లకి ఈయనకి తేడా ఏంటంటే అదే, మిగతా వాళ్ళందరూ ఉంచమంటారు, ఈయన సినిమా చూస్తున్నప్పుడు ఇది అక్కర్లేదు తీసేయండి, ఇది అక్కర్లేదు తీసేయండి అంటూ ఉంటాడు. ఆయన్ని లేదు సార్, ఇది సినిమా ఆడిటోరియంకి అర్థం అవ్వదండి, మీరు కథ తెలిసి మీరు ట్రిమ్ చేస్తున్నారు అని ఆయన్ని ఆపాలి. అది మరి నాకు తెలిసి ఒకవేళ వీళ్ళు ఆపట్లేదేమో అని నా ఫీలింగ్. కొత్త ఎడిటర్లు అంటే మేబీ నేను చెప్పడం తప్పు అవ్వచ్చు, ఓకే. నాకు తెలియకంటే మాట్లాడకూడదు. నేనైతే హోల్డ్ చేసేవాడిని, సార్ భలేవారు మీరు కత్తిలు స్ట్రిమ్ చేస్తున్నారండి బాబు, ఆడిటోరియంకి అర్థం అది ఇది ఉంచండి అని చెప్పేవాడిని. ఇప్పుడు పోకిరిలో కామెడీ ట్రాక్ వద్దన్నారు, సార్ అలాగనమాట. అలాగే మిగతా సినిమాలకు కూడా మేము ట్రిమ్మింగ్లో ఆయన టూ ఫాస్ట్ ట్రిమ్మింగ్, ఆయన ఇది అక్కర్లేదండి తీసేయండి, ఇది అక్కర్లేదని తీసేయండి అంటూ ఉంటాడు. ఆయన్ని హోల్డ్ చేయాలి, సార్ ఇది కథగా అర్థం అవ్వదండి ఉంచండి అని. అలాంటివి ఆయన దగ్గర కొంచెం అది మైనస్ అని నా పర్సనల్ ఫీల్ అండి. సార్ మేబీ నేను రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. ఆయన్ని హోల్డ్ చేయాలి.